రండి, దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో ప్రవేశించే మునుపు, ప్రభువుని ఆరాధించి మహిమపరచక మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉండి అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10-11 వచనాలు. ప్రభు దినమందు ఆత్మవశనై ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘములకు పంపమని చెప్పిన నా వెనక వింటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 7 సంఘముల గురించి ఒక పత్రికలు రాసి పంపిస్తున్నారు. 7 సంఘాలంటే సంఘం విభజించబడిందా? కాదు. 7 పట్టణాల్లో 7 ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘానికి రాపిచ్చి పెడుతున్నారు. ఏమని? ఆయా పట్టణాల్లో ఉండ విశ్వాసుల యొక్క జీవిత చరిత్ర జ్ఞాపకం చేసుకుంటూ వారు ఎలా ఉండాలి, ఎలా ఉండారు, వారు సరి చేసుకోవాల్సిన ఏంటన్నది దేవుడు మాట్లాడుతూ ఆయా ప్రాంతాలు బయలుపరుస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం ఒక మాటను జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథంలో ఇప్పటికే మనం కొన్ని సంఘాల గురించి మనం ధ్యానించాం. అంటే ఉండా సంఘాల గురించి ఒక సంఘం గురించి ఒక నెల ధ్యానిస్తామన్నాం. ఇప్పటికే మనం ఉండా సంఘాల గురించి కొన్ని సంఘాల గురించి ధ్యానించాం. మొదటగా సంఘం పేరు ఎఫెసు. ఎఫెసు అనగా సంపూర్ణమైన దేవుని ఉద్దేశం కలిగింది. రెండవది స్మరణ. స్మరణ సంఘం పేరేంటి? దాని అర్థం బోళము, చేదు, శ్రమల వాసన. మూడో సంఘం పేరు పెర్గమ. పెర్గమ అనగా గోపురము, దుర్గము. అంతే. సరే. నాలుగో సంఘం పేరు తుయతైర. తుయతైర అంటే శ్రమల పరిమళ వాసనతో కూడిన త్యాగము అని మనం చూస్తున్నాం. ఇద్దరు పోటీ పడుతున్నట్టు ఉన్నారు. సరే. ఇక ఎన్నో సంఘం ఇది? మరొకటి ఐదో సంఘం సార్దీస్. సార్దీస్ అనగా ఉజ్జీవము, రహస్యమైనది, రహస్యంగా పారిపోయినది, ఎర్రనిది. ఓకే. ఇక ఆరో సంఘం పేరేంటి? లవోదిక్. ఎవరు లవోదిక్ అన్న? ఫిలదెల్ఫియా. ఆరో సంఘం పేరు ఏంటంటే ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా అనగా సహోదరుడు ప్రేమ. మనకేది లేదు అదే ప్రభు చూపించాడు. సరే. సహోదరుడి ప్రేమ. ఇది ఎన్నో సంఘం? 6. ఏడో సంఘం పేరేంటి? లవోదిక్. అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ వీక్. కాబట్టి అది నెక్స్ట్ వీక్ అంటే కొత్త సంవత్సరంలోనే ఈ సంవత్సరానికి లేదే కాదు. అప్పుడు ప్రభు మనకు సజీవులు గుంచితే అందరం ఆరోగ్యంగా ఉంటే, చెప్పే నేను వినే మీరు అందరూ సజీవులుగా ఉంటే ఓ కొత్త సంవత్సరంలో వాగ్దానాలు తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం వాటి గురించి. సరే, అది పక్కన పెట్టేద్దాం. అక్కడ వరకు లవోదిక సంఘం చరిత్ర అదంతా డిఫరెంట్ కాబట్టి అది అంతా. ఇప్పుడు ఈ 6 సంఘాలు ఏంటంటే ఈ దినాల్లో జరుగుతున్న సందర్భాలు, ఉండాల్సిన మానవుని యొక్క జీవితం. లవోదిక సంఘం చరిత్ర అంతా కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉండేది కాబట్టి దేవుడు నూతన సంవత్సరాన్ని తీసుకెళ్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అయితే ఇక్కడ చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఇప్పటికీ ఫిలదెల్ఫియా గురించి ఎన్ని వర్తమానాలు ధ్యానించాం? 3 4 కరెక్ట్గా చెప్పండి. 4. మొదటి వర్తమానం ఏంటి? ఆరాధనకి సహోదరుడి ప్రేమ ప్రభు ఎట్లా చూపించాడు, ఎవరి మీద చూపించాడు అనేది ఆరాధన. టేబుల్ వర్తమానం పరిశుద్ధుడు మాట్లాడుతున్న మాటలు ఏంటనేది ధ్యానిస్తూ వచ్చాం. రెండో వర్తమానం వాక్యము మనకేం చేస్తుందో చెప్తూ వచ్చాం. తర్వాత వాక్య ప్రకారం మనం ఎలా నడవాలి అనేది మనం చూస్తూ వచ్చాం. తర్వాత 3వ వర్తమానం ఏంటి? కాబట్టి ప్రభు కాపాడుతానన్నాడు. దేని నుండి కాపాడుతున్నాడు? శోధన కాలం నుండి కాపాడుతున్నాడని చూసాం. తర్వాత 4వ వర్తమానం ఏంటి అన్నా? 4వది శోధన. 3వది మిస్ అయిపోయినట్టుంది. మీరు రాకపోతే మాకెందుకు, వచ్చిన వాళ్ళు అన్న చెప్పాలిగా. సరే, 3వది కూడా మిస్ అయ్యామా? 3వది ఇక్కడ రాయబడిన కోణాలు, అనేక కోణాలు చూసాము. సరే, 3వది ఏంటంటే ప్రభు 4వది మనల్ని ఎలా కాపాడుతున్నాడు అన్నది 4వది. శోధనలు రాబోతున్నాయి, ఏ శోధనలు వస్తున్నాయి అనేది ప్రభు వల్ల వర్తమానం. అర్థమైందండి? ఇది 4వది. 3వ దాని విషయం మనం అనేక కోణాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. వాక్యముల గురించి ఇంకా అనేక కోణాలు ఉన్నాయి. సరే, అవన్నీ మీరు మర్చిపోయారు, నేను మర్చిపోతున్నా కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏమని రాయబడుతుందంటే, ఇప్పటికి 4 వర్తమానాలు అయిపోయినాయి. మొదటి వర్తమానం ఏంటి? సహోదరుడి ప్రేమ, పరిశుద్ధుడు మాట్లాడేది. రెండో వర్తమానం ఏంటి?
వాక్యం ఏం చేస్తుంది, వాక్య ప్రకారం మనం ఎలా ఉండాలి. మూడో వర్తమానం ఏంటి? రైట్, అది మళ్ళీ రిమైండ్ చేసింది. అందుకే పరిశుద్ధుల పాదముల ఎదుటికి ఎవరిని తీసుకొస్తున్నాడు, పరిశుద్ధుల గురించి, పరిశుద్ధుల పాదముల ఎదుటి నుండి పరిశుద్ధుల పాదముల దగ్గరికి ఎవరిని తీసుకొచ్చి పడేస్తున్నాడు అన్నది వర్తమానం. తర్వాత నాలుగో వారం ప్రభు ఎలా కాపాడుతున్నాడు, ఎక్కడి నుండి మనల్ని కాపాడుతున్నాడు. ఆరాధన. శోధన కాలం అన్నది దేని ద్వారా వస్తుంది? శోధనలో ఒక శోధన దేని ద్వారా వస్తుంది? నీటి ద్వారా వస్తుంది. కాబట్టి ఆ శోధన కాలం గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. అది గత వారంతో 4 వారాలు ముగించబడి, 4 వారాలు అయినాయి అంటే ఇక పరిచర్య ఇక ఏమంటారు, ఫిలదెల్ఫియా గురించి కంప్లీట్ అయినట్టే. మరొక సంఘం గురించి ధ్యానించాలి. మరో సంఘం ఏంటి? లవోదికయ. అయితే ఇప్పుడు లవోదికయ గురించి మనం ధ్యానిస్తున్నా. ఎందుకంటే ఈ ఆదివారం పోతే ఇంకా 2 ఆదివారాల వరకే నేను ఉండను, మీరు కూడా ఏంటంటే అడవుడిగా ఉంటాం, క్రిస్మస్ అని అయ్యి ఉంటాం కాబట్టి సెట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు చూసే మాట ఏంటంటే అందుకే దీన్ని కొనసాగిస్తుంది. తర్వాత మనం క్రిస్మస్ జనవరి 1 పడిపోయాం అనుకోండి, ఈ లవోదికయల పోస్ట్ వర్తమానం చేస్తే అది అప్పుడే మర్చిపోతారు. సో అందుకని అది కొత్త సంవత్సరంలో నూతనంగా కంటిన్యూ చేద్దాం. ఈ ఫిలదెల్ఫియాలోనే ఇంకొక అనుభవం ఉంది. ఫిలదెల్ఫియాలోనే ఇంకొక అనుభవం ఉంది. ఏంటా అనుభవం అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడి యొక్క మీదటి అన్నిటికీ వెలుపలకు పోడు, మరియు నా దేవుని పేరు పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణ పేరు, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పబడినటువంటి ఒక మాట ఏంటంటే, బైబిల్లో రాయబడిన మాట, ఫిలదెల్ఫియా గురించి మనం 5వ వర్తమానం చేస్తున్నాం. ఏంటా 5వ వర్తమానం అంటే ఇక్కడ రాయబడిన మాట, ఫిలదెల్ఫియాలో ఉన్నవారికి, అర్థమవుతుందండి, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి పరిశుద్ధులకి లేదా ఉన్నవారికి ప్రభు ఏం చేస్తున్నాడు, ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులకు ప్రభు ఏం చేస్తున్నాడంటే చాలా విషయాలు ఉన్నాయి. అసలు ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులకు ప్రభు ఏమి ఇస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే 7 విషయాలు ఉన్నాయి. ఫిలదెల్ఫియాలో ఉండవారికి ఎందుకు చేస్తున్నాడు ప్రభు, మనకెందుకు చేయట్లా? ఫిలదెల్ఫియాలో ఉండవారికి ప్రభు ఏం చేస్తున్నాడంటే ఎన్ని విషయాలు ఉన్నాయి. వాస్తవానికి బైబిల్ ప్రకారం అయితే, మనం చూస్తున్న దాని ప్రకారం అయితే, బైబిల్ ప్రకారం కాదు, మనం చూస్తున్న దాని ప్రకారం 7 సంఘాల గురించి, ఒక్కొక్క సంఘం గురించి ఒక్కొక్క నెల ధ్యానిస్తామని మనం చెప్తూ వచ్చాం. అయితే ఇప్పటికే ఫిలదెల్ఫియా గురించి 4 అంటే కంపల్సరీ అయిపోయింది. కానీ మరలా అధికమైన రీతిలో తీసుకొస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే 2 ఆదివారాలు కూడా క్రిస్మస్, న్యూ ఇయర్, జనవరి 1 ఉండేది కాబట్టి వీటిల్లో అవి ధ్యానించడానికి కుదరదు. కాబట్టి మొదటే మనం చూస్తున్నాం. ఏమని చూస్తున్నాం? ఇక్కడ రాయబడిన మాట, ఫిలదెల్ఫియా యొక్క చరిత్రలో 5వ వర్తమానం మనం చూస్తున్నాం. వాస్తవం 4తో కంప్లీట్, కానీ 5వ వర్తమానం చూస్తున్నాం. ఈ 5వ వర్తమానం ఏముందంటే, అసలు ఫిలదెల్ఫియాలో మొట్టమొదటిగా ధన్యత ఏంటంటే సహోదర ప్రేమ ఉంది. ఏముంది? సహోదర ప్రేమ. చూడండి, ప్రభు హెచ్చరించే దేని కొరకంటే, ప్రభు మాట్లాడే దేని కొరకంటే, ప్రతి మాట కూడా మనల్ని మనం సరి చేసుకుని దాని ప్రకారం జీవించడానికి ప్రభు మాట్లాడతాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసుల గురించి ఏం మాట్లాడాడు? మీరంతా పరిశుద్ధంగా ఉంటారు, వాక్యాన్ని గైకుంటున్నారు, మీలో లోపం లేదు, కానీ నేను మీకు ఒక కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట, ఫిలదెల్ఫియాలో ఉన్న సహోదరి ప్రేమ కలిగిన విశ్వాసులకు ప్రభు ఏమిస్తున్నాడు అంటే 7 అంతల ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి మనకు కూడా ప్రభు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ సిలువ కార్యం ద్వారా మనకు కూడా ఇస్తున్నాడు. అయితే ఆ 7 అంతల ఆశీర్వాదాలు ఏంటన్నది మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అనే దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు స్తోత్రాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మా జీవితంలో మీరు చేస్తున్న ప్రతి మేలుకాయ మీకు వందనాలు. అనాది కాల సంకల్పంలో మీరు వెతికి రక్షించుకున్నారు. మమ్మల్ని కూడా ప్రభా ఫిలదెల్ఫియా యొక్క సహోదరి ప్రేమ కలిసి ఉండమని చెప్పి మీరు హెచ్చరిస్తున్నారు. ఆ సహోదరి ప్రేమ మాలో కక్షలు, భేదాలు, కోపాలు లేకుండా మేము కలిగి ఉన్నప్పుడు ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసుల యొక్క అనుభవంలోకి మమ్మల్ని మీరు తీసుకొస్తారనే నిరీక్షణ మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. మా తండ్రి, ఈ సమయంలో తండ్రి వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. భౌతికమైన విధాన్ని బలహీనంగా నొప్పుకుంటున్నా, నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు, ప్రజలు మీ వారు వాక్యం మీది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని నేను ఒప్పుకుంటున్నా ప్రభా. దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్లు నా కనులు మీ వైపు వీక్షిస్తుండగా సహాయం అనుగ్రహించండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయతో నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ కూర్చున్న నీ ప్రజలకు వాక్యం అందిస్తానికి అర్హత లేని వాడిని క్షమించండి దేవా. వారు నాకంటే జ్ఞానం కలిగిన వారని,
బహు జ్ఞానవంతులని ఒప్పుకుంటున్నా. వారికి నేను వాక్యం ధ్యానించడానికి అర్హత లేనివాడిని, వాస్తవాన్ని చెప్పాలంటే వారికంటే నేను చాలా జ్ఞానం తక్కువని ఒప్పుకుంటున్నా. అయితే ప్రభా, మానవుని జ్ఞానం వర్తమాన విషయంలో సరిపోదు కాబట్టి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి తండ్రి పట్టజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. పైన ఉన్న అభిషేక్తుడా, కింద ఉన్న అభిషేక్తుని ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ యొక్క అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకం నడిపి మాకు దయచేయండి. వచ్చిన ప్రజలు ఎవరు ఖాళీ వెళ్ళిపోకుండా కాపాడండి. ఆరాధించే విషయంలో కూడా ప్రభా, ఫిలదెల్ఫియాలోని విశ్వాసులకు మీరు ఏం చేస్తున్నారో అది మాకును చేస్తారు కాబట్టి ప్రభా, వాటిని పొందేటటువంటి అనుభవంలోకి వచ్చి మిమ్మల్ని స్తుతించి గణపరిచే వారికి సిద్ధపరచండి. వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి. అశ్రద్ధ కలిగిన వారితో మీరు మాట్లాడి హెచ్చరించండి. ఈ రీతిలో ప్రభా, ఈ దినం మీ కూడికి ఎంతో దేవునికరంగా చేయండి. ఈ ఆరాధన వర్తమానం ద్వారా మిమ్మల్ని మహింపరిచే విషయం కానీ మిమ్మల్ని గణపరిచే కోణం కూడా మాకు ఎంతో దేవునికరంగా చేయమని, మీ నడిపింపును కోరుకుంటూ మాతో మాట్లాడమని, మా ప్రతి ఒక్కరు తీర్చమని, ఈ దినం వర్తమాన విషయంలో మీ హెచ్చరికలు, మీ ఉద్దేశాలు బయలుపరిచి మీ నామని మహిమకరంగా తెచ్చుకోమని ప్రార్థిస్తూ, మేము ఆరాధించేది ఎంతో దేవునికరంగా, ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా, శత్రువు సిగ్గుకరంగా ఉండేలాగా సాయం చేయమని, మీ నడిపింపును కోరుకుంటూ మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి విశ్వాసులకి ప్రభు ఏం చేస్తున్నాడు అంటే, సహోదర ప్రేమ కలిగినటువంటి విశ్వాసులకి ప్రభు ఏం చేస్తున్నాడు అంటే 7 అంతల ఆశీర్వాదాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట చూసినట్టయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదవండి అక్క. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకము నుండి నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన చాలక్క. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వచనంలో 12వ వచనంలో 6 అంతల ఆశీర్వాదాలు ఉన్నాయి. 11వ వచనంలో మరొకంత ఆశీర్వాదం ఉంది. ఎక్కడి నుంచి తీస్తారు బ్రదర్ అంటే బైబిల్ నుంచి తీయటమే. రండి, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మొట్టమొదటి ఆశీర్వాదం ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ కలిగినటువంటి విశ్వాసులకి ప్రభు ఇస్తున్న ఆశీర్వాదాలు ఏంటి అంటే, మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, మొట్టమొదటిగా ప్రభు ఇచ్చేవి ఏంటంటే ఏమిస్తున్నాడు? ఒక కొత్త పేరు ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? మొట్టమొదటిగా కొత్త పేరు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? ఇక్కడ కొత్త పేరు నీకు ఇచ్చేదనని లాస్ట్లో రాయబడుతూ వచ్చింది. కొత్త పేరు వాని మీద రాసేదను. చూడండి, ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక మనిషి మీద కొత్త పేరు రాసాడంటే అది 2 కోణాల్లో ఉంటుంది. ఒకటి, దేవుడు ఆశీర్వాదంతో కూడినటువంటి రాత వేరుగుంటుంది. రెండవది ఎలా ఉంటుందంటే శాపంతో కూడినటువంటి రాత కూడా ఉంటుంది. బైబిల్లో శాపంతో కూడినటువంటి రాతను ఏమంటారు, శాపంతో కూడినటువంటి రాత ఒక వ్యక్తి మీద రాయబడుతూ వచ్చింది. ఎవరో చూసారా మీరు? ఎక్కువ తెలిసినట్టు మీరు ఉండొద్దు, మీకు తెలియదని పూర్తిగా నాకు తెలుసు. బైబిల్లో ఒక వ్యక్తి నుదుటి మీద ఎవరికి చెప్పండి అక్క, పొరపాటు అసలు రైట్, సండే స్కూల్ పిల్లలు కరెక్ట్. కయ్యూను యొక్క నుదుటి మీద ఏమని రాయబడుతూ వచ్చింది? దేవుని శాపంతో కూడిన మాటలే రాయబడుతూ వచ్చింది. ఎవడో వాడిని చంపకూడదు, ఎవడన్నా వాడిని కనుగొని చంపినేయడలా 7 అంతల తీర్పు వస్తుందంట. అంటే చూడండి ఎంత దారుణమైనటువంటి రాత ఉందో. కయ్యూను తల మీద ఉన్న రాత ఏంటంటే 7 అంతల తీర్పు కొరకే రాయబడినటువంటి రాత. కానీ ఒక క్రొత్త పేరు కలిగిన వాడు, ఒక జయించే విశ్వాసి, విజయవంతమైన జీవితం కలిగినటువంటి విశ్వాసికి ప్రభు తన ప్రత్యక్షమైనప్పుడు మధ్యాకాశంలో ప్రభు తన బిడ్డకి రాస్తున్నటువంటి క్రొత్త పేరు ఎలాంటిదంటే బహుమానంతో కూడినటువంటి పేరు. ఆ పేరు రాయబడినప్పుడు శాపం లేదు, ఆశీర్వాదమే. మధ్యాకాశంలో ప్రభు తన బిడ్డలకి ఒక పేరు అన్నది వస్తున్నాడు, నుదుటి మీద రాస్తున్నాడు, లేదా తన దేహం మీద రాసిస్తున్నటువంటి ఆ పేరు ఎలాంటిదంటే దేవుని దీవెనతో కూడినటువంటి పేరు. కానీ ఆదికాండంలో మనం చూస్తే కయ్యూను దగ్గరకు వచ్చినట్లయితే కయ్యూను నుదుటి మీద ఏమైనా రాయబడుతూ వచ్చింది? కయ్యూను ఎవరైనా చంపినేలా చంపిన వాడికి 7 అంతల శిక్ష వస్తుందంట. అంటే నుదుటి మీద మొట్టమొదటి రాసిన రాతేమో తీర్పు కొరకైన రాత. అది నుదుటి మీద మొట్టమొదటి పేరేమో తీర్పు కొరకైనటువంటి పేరు. రెండవ రాత, రెండో పేరు దేని కొరకంటే ఆశీర్వాదం కొరకు. మీరు చూడండి, ప్రతి మనిషి ఇక్కడ ఉన్నాం, అందరూ రక్షించబడకముందు పేరేంటి? ఎల్లమ్మ, ఎక్కమ్మ, ఇంకే ఉంటాయి. రక్షించబడిన తర్వాత
ఏ సమ్ అయిపోయిద్ది, ఇంకా రకరకాలు అయిపోతాయి. ఎందుకని? మొదటిది కరెక్ట్ కాదని మనం నిర్ణయం తీసుకుంటున్నాం. మొదటిది ఏదైతే ఉందో, మొదటి నియమం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని. కొత్త పేరు అనేది ప్రవేశిస్తున్నాడు, కొత్త జీవితం. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఎవడైనాను క్రీస్తునందున పాతవి గతించిన ఇదిగో కొత్తవైన నూతన సృష్టి అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ప్రతి మనిషి యొక్క జీవితంలో పాత పేరు, పాత శాపము, పాత జీవితం అంతా కూడా సిలువ కార్యం ద్వారా కొట్టివేయబడి క్రొత్త జీవితాన్ని ప్రభు ద్వారా అనుగ్రహించబడుతూ వస్తుంది. ప్రకటన గ్రంథం 3:12 రాయబడిన మాట అదే, ఇదిగో క్రొత్త పేరు వారి మీద రాసేదను. ఎవరి మీద కొత్త పేరు రాస్తున్నాడు? శాపం నుండి విడుదల పొందిన వాడి మీద. ఎవరి మీద రాస్తున్నాడు? దేవుని ఉగ్రత నుంచి విడుదల పొందిన వారి మీద. ఎవరి మీద రాస్తున్నాడు? దేవుని కొరకై సమర్పించుకుని దేవుని కొరకై తమ జీవితాన్ని ప్రతిష్ఠితం చేసుకున్న వారి మీద. ఎవరి మీద రాస్తున్నాడు ఆ పేరు? దేవుని రాజ్యం కొరకై ఎదురు చూసేవారి మీద. ఎవరి మీద రాస్తున్నాడు ఆ పేరు? దేవుని రాజ్యంలో ఉండేటటువంటి ప్రజల మీద రాస్తున్నాడు. ఎవరి మీద రాస్తున్నాడు? దేవుని పట్టణంలో ఉండేవారి మీద రాస్తున్నాడు. చూడండి, కయ్యూని కొరకై ఎందుకు రాయబడుతూ వచ్చింది? తీర్పు కొరకై పేరు రాయబడుతూ వచ్చింది. కయ్యూనికి తీర్పు కొరకై రాయబడుతూ వచ్చింది. మరి కొత్త పేరు జయించిన వాడికి ఎందుకు రాయబడుతూ వస్తుంది? దేవుని రాజ్యంలో ఉండటం కొరకు, బహుమానం కొరకు రాయబడుతూ వచ్చింది. మొట్టమొదటిగా ప్రభు ఇచ్చే కొత్త పేరు అది మనకి ఆశీర్వాదకరమైంది. కానీ ప్రభు ఇచ్చే కొత్త పేరు ఆశీర్వాదకరమైంది. కానీ మొదటి పేరు ఎలాంటిది? మొదటి పేరు తీర్పు కొరకైనది. కయ్యూని యొక్క జీవితంలో తీర్పు నిమిత్తమే. అసలు కయ్యూనికి తీర్పు ఎందుకు వచ్చింది? కయ్యూనికి తీర్పు ఎందుకు వచ్చిందంటే, కయ్యూని యొక్క జీవితం ఏంటంటే పాత పేరు. ఆ పాత పేరు దేనికి సాదృశ్యంగా ఉందంటే మన పాత జీవితానికి సాదృశ్యంగా ఉంది. పాత పేరు పాత జీవితానికి సాదృశ్యంగా ఉంటూ వచ్చింది. బైబిల్లో ఒక అతను ఉన్నాడు, నికోదేము అనే వ్యక్తి. ప్రభు దగ్గరికి వస్తాడు. వచ్చి ప్రభుని అంటాడు, అయ్యా, ఒకడు క్రొత్తగా జన్మించాలంటే మళ్ళా వాడు చనిపోయి లేదా తల్లి గర్భంలోకి వెళ్ళి అక్కడ కూర్చోక్క, ఇది నీ పని కాదు, నాది, కూర్చో. కాబట్టి ఏమనుంది? ఒక కొత్త పేరు ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు? ఆడేమన్నాడు? అయ్యా, ఒకవేళ ఎవడైనా కొత్తగా జన్మించాలంటే తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలా? తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలా? ముసలివాడైనా సరే నికోదేము అడుగుతుంటే ప్రభు సెలవిస్తున్నాడు, ఎవరైనాను క్రీస్తునందున పాతవి గతించిన క్రొత్తమైన అదే కొత్త జన్మ అంటే. పాత జీవితం ఏదైతే ఉందో శాపంతో కూడింది, దేవుని ఉగ్రతతో కూడింది, దేవుని యొక్క శాపాన్ని తెచ్చుకునే జీవితం ఏదైతే ఉందో దాని నుంచి విడుదల పొంది కొత్త జీవితం పొంది ఉండటమే, మారుమోసు పొందడమే కొత్త జీవితం. ఈ క్రొత్త పేరు, కొత్త జీవితం కలిగిన వారు దేవుని రాజ్యంలో ఉంటున్నారు. అయితే ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ కలిగినటువంటి విశ్వాసులు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఒక క్రొత్త పేరు ఇస్తున్నాడు. వారిలో పాతదనం లేదు. ఏం లేదు? పాతదనం లేదు. ఎందుకు? పాత జీవితం అన్నది లేదు కాబట్టి. కూర్చో. పాత జీవితం అన్నది లేదు కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు? కొత్త జీవితాన్ని ఇస్తున్నాడు. ప్రతి మనిషిలో పాత జీవితాన్ని తీసేసి ప్రభు ఏం చేస్తున్నాడంటే ఒక నూతనమైన క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. ప్రతి మనిషి కూడా ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసుల యొక్క జీవిత చరిత్ర ఏంటంటే వారిలో ఉన్న పాత జీవితం ఏం చేయబడుతూ వచ్చింది? బైబిల్లో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే నూతన జీవం అని రాయబడుతూ వచ్చింది. అంటే అర్థమేంటి? క్రీస్తులో మన జీవితాన్ని పాత పెట్టుకుని క్రీస్తులోనే నూతనమైన జీవితాన్ని లేపబడ్డామని అర్థం. పాత జీవితం ఏదైతే ఉందో శాపంతో కూడిన దాన్ని దేవుడు మొదటగా రాసినటువంటి లిఖితపూర్వకమైనటువంటి శాపంతో కూడిన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ ద్వారా ఆ జీవితానికి ముగింపునిచ్చి ఒక క్రొత్త జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఇది మొదటి మాట. ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులకి పాత జీవితం ముగించి శాపంతో కూడిన జీవితానికి ముగింపునిచ్చి సిలువ ద్వారా పాపం శాపంతో కూడిన జీవితానికి ముగింపునిచ్చి ఒక కొత్త జీవితాన్ని, ఒక క్రొత్త నూతనమైన సృష్టిగా ఫిలదెల్ఫియాలో ఉండేవారిని ప్రభు చేశాడు. అదే వారికి ఇచ్చిన మొదటి ధన్యత, మొదటి బహుమానం. రెండోదిగా చూద్దామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన 3:12. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే రెండోదిగా, మొట్టమొదటిగా ఫిలదెల్ఫియాలో ఉన్న సహోదరు ప్రేమ కలిగిన వారికి ఏమిస్తున్నాడు ప్రభు? క్రొత్తదనం ఇస్తున్నాడు. శాపంతో కూడిన జీవితాన్ని తీసేసి ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. 2, ఫిలదెల్ఫియాలో ఉన్న వారికి ఏం చేస్తున్నారంటే నా దేవుని పేరు. ఏం చేస్తున్నాడు? నా దేవుని పట్టణ పేరు. చూడండి, దేవుని యొక్క పట్టణ పేరు ఎవరికి ఇస్తున్నాడు? ఫిలదెల్ఫియాలో ఉన్న సహోదరులకు ఇస్తున్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సహోదరులకు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క పట్టణ పేరు ఇస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క పట్టణం అనేది ఎలాంటిది? దేవుని యొక్క పట్టణం ఎలాంటిది? అది కావాల్సింది. ఎలాంటిది? పరిశుద్ధమైనది. మీరు చూసినట్టయితే మొదటి ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్లయితే
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయవాడినైనా సత్యస్వరూపకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. ఎవరితో చెబుతున్నాడు పరిశుద్ధుడు? పరిశుద్ధుడు ఎవరితో చెబుతున్నాడు? మరొక పరిశుద్ధులతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే ఆయన చెప్పే సంగతులు ఏంటని చెబుతున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఒక పరిశుద్ధుడు మరో పరిశుద్ధుడితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులు ఎలా ఉంటేవారు? దేవుని పట్టణం పేరంటే, అసలు దేవుని పట్టణం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఒక పరిశుద్ధమైన పేరు దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. క్రొత్త పేరే కాదు, ఒక పరిశుద్ధమైనటువంటి పేరు కూడా దేవుడు వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. నిజంగా చూడండి, వీళ్ళు పరిశుద్ధులు, పరిశుద్ధమైన వారు అన్న పేరు ప్రతి మనిషికి రావాలంటే చాలా కష్టం. అది డబ్బులు ఇస్తేనో ఆస్తులు సమర్పణ చేస్తేనో వచ్చే పేరు కాదు. అది దాన ధర్మాలు చేస్తేనో లేకపోతే ఎక్కువైన కానుకలు ఇస్తేనో వచ్చే పేరు కాదు. అది ఎలా వస్తుంది? అది ప్రభు ద్వారానే మనకి ఇవ్వబడుతుంది. ప్రభు మన యోగ్యమైన జీవితాన్ని బట్టి, మన జీవిత చరిత్రను చూసి, మనం జీవించిన విశ్వాస జీవితాన్ని చూసి మనకి ఇస్తున్నటువంటి గొప్ప పేరు ఏంటంటే పరిశుద్ధుడు అనే పేరు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయన పట్టణం పేరేంటి? ఆయన పట్టణం ఎలాంటిది? పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనదనే ఆ దాంట్లో ప్రవేశించదు, కానీ నిషిద్ధమైనది, అపవిత్రమైనది దాంట్లో ప్రవేశించిద్దా? ప్రవేశించలేదు. నిషిద్ధమైనది, అపవిత్రమైన దాంట్లో ప్రవేశించలేదు. ఎందుకంటే అది పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైనటువంటి పేరు ప్రభు ఫిలదెల్ఫియాలో సహోదర ప్రేమ కలిగిన వారికి ఇస్తున్నారు. ఎవరికి? సహోదర ప్రేమ కలిగిన వారికి. ఎందుకు ఇస్తున్నాడు? వారిలో ద్వేషాలు లేవు, అసూయలు లేవు, కొట్లాటలు లేవు, గొడవలు లేవు, కోపాలు లేవు, ఉద్రేకాలు లేవు, ఒకరికొకరు తిట్టుకోవడం, కొట్లాటలు, కొట్టుకోవడాలు ఏమి లేవు. అర్థమవుతుందండి? ఎవరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, కోపాలు, ద్వేషాలు లేవు. అందుకే ఫిలదెల్ఫియాలో ఉన్న సహోదరులకి ప్రేమించి దేవుడు పరిశుద్ధుడు అని పేరు పెట్టాడు. ఒకవేళ అలా పరిశుద్ధుడని పేరు ఉండకుండా ఉండాలంటే వాళ్ళు ఎలా ఉండాలి? కొట్లాటలుగా ఉండాలి, కొట్టుకోవాలా, తిట్టుకోవాలా, ఒకళ్ళు చంపుకోవాలా, ఒకడు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుకోవాలి, ఏది కావాలో అది చేస్తూ ఉండాలి. ఒకడంటే వాడు కోపం, ద్వేషం పెట్టుకుని ఉండాలి. ఇవన్నీ పెట్టుకుని ఉంటే పరిశుద్ధుడు అన్న పేరు వాళ్ళకు ఉండేది కాదు. కానీ ఫిలదెల్ఫియాలో ఉండేవాళ్ళు ఇవన్నీ లేవు. ఎందుకు? వాళ్ళు సహోదర ప్రేమ మాత్రమే కలిగి ఉంటారు. వారిలో కోపం, ద్వేషం, అసూయ, కలహం, కోపాలు, ఉద్రేకాలు, ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఈ చంపుకునే ఆలోచన ఇవేమి లేవు. అందుకనే సహోదర ప్రేమ అంతా కలిసి ఉంది కాబట్టి వాళ్ళకి దేవుడు పరిశుద్ధుడని పేరు ఇస్తున్నాడు. ఒక కొత్త పేరు వాళ్ళకి ఇస్తున్నాడు. కొత్త పేరుతో పాటు పరిశుద్ధుడు అన్నటువంటి నామం కూడా వారి మీద లిఖించి వారికి పరిశుద్ధుడు అన్న పేరు కూడా దేవుడు ఇస్తున్నాడు. దేవుని పట్టణం పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన పేరు ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులకు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. కారణం ఏంటి? వాళ్ళలో సహోదర ప్రేమ ఉంది. ఇక మూడవదిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన 3:12. జయించువాని నా దేవుని ఆలయంలో స్తంభముగా చేసేదను, చాలా కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే నా దేవుని పేరు. ఏమిస్తున్నాడు దేవుడు? దేవుని పేరే విశ్వాసులకు ఇస్తున్నాడంట. ఏ విశ్వాసులకు ఇస్తున్నాడు? పరిశుద్ధులకి. ఏంటి దేవుని పేరు? మనకు తెలిసిన దేవుని పేర్లు కొన్ని లక్షణాలు చెప్పండి. కొన్ని పేర్లు. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఇంకా శ్రీమంతుడు, పరిశుద్ధుడు, చిరంజీవుడు, ఇంకా అదే ఇంకా యెహోవా అనే పేరు, యేసుక్రీస్తు అనే పేరు, మరి ఇంకా పరిశుద్ధాత్ముడు అనే పేరు. ఇవి మనం మర్చిపోతాం. మొదట ఎక్కడికో వెళ్ళిపోతాం. అసలు మెయిన్ మన పక్క వెళ్ళిపోయింది. చూడండి, వీటన్నిటికి కారణం ఏంటి? అసలు దేవుడు ఎవరంటే ఆ యోహాను సువార్త మొదటైతే మనం చూసినట్టయితే వాక్యమై ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు నా దేవుని పేరంటే ఏ పేరు మనకిస్తున్నాడు? వాక్యమైనటువంటి పేరు మనకిస్తున్నాడు. అందుకే ఆ వాక్యమే శరీరధారకం మన మధ్య దిగి వచ్చింది కాబట్టి ఒక వాక్యమైనటువంటి గొప్ప పేరు దేవుడు మనకేం చేస్తున్నాడు? మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని గైకొంటున్నారు. అందుకే వారి పేరు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని పేరేంటి? వాక్యమై ఉన్న ప్రభు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు వాక్యం ఎవరు? దేవుడే. దేవుడేమై ఉన్నాడు?
వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు ఫిలదెల్ఫియాలో ఉన్న సహోదరి ప్రేమ కలిగినటువంటి విశ్వాసులకు ఏ పేరు వస్తుంది చెప్పండి? విశ్వాసులకు ఏమొస్తుంది? వాక్యము కలిగిన వాడన్న పేరుంది, వాక్యమై ఉన్నవాడని పేరుంది. ఇతడు వాక్యము అన్నటువంటి ఒక గొప్ప పేరు పొందుతున్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులు ఎటువంటి పేరు పొందుతున్నారంటే ఇతడు వాక్యం అన్నటువంటి గొప్ప పేరు. చూడండి, వాక్యం అని మనకు పేరు పెట్టాలంటే చాలా అర్హతలు ఉండాలి. మనం బైబిల్లో వాక్యం రాయబడి ఉందంటే దానికి ఎంత విలువ ఉంది. బైబిల్లో ప్రతి వాక్యానికి కూడా చాలా అంటే చాలా విలువ ఉంది, విలువ చాలా ఉంటూ వచ్చింది. మరి మనకు కూడా ఆ పేరు రాశాడంటే మనకి ఎంత విలువ ఇస్తున్నాడు దేవుడు. చూడండి, ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులకి వాక్యం అనేటువంటి పేరు మన మీద రాశాడంటే, ఆ దేవుని పేరు వాక్యమై ఉన్న పేరు మనకు రాశాడంటే మనల్ని దేవుడు ఎంత విలువైన వారిగా చూస్తూ వస్తున్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులు ఎలాంటి వారంటే దేవుని దృష్టిలో వాక్యానికి ఎంత విలువ ఇచ్చాడు ప్రభు. ఒక మాట ఉంది, ఒక మాట ఏమనుందంటే, నీ నామం అంతటి కంటే కూడా నీవిచ్చిన వాక్యానికి నీవు ఏం చేస్తున్నాడు? ఆయన నామం అంతటి కంటే కూడా ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఘనపరిచేవాడుకుంటాడు, మహిమపరుస్తున్నవాడుకుంటాడు. చూడండి, ఒక తన నామమును కంటే కూడా వాక్యాన్ని ఎక్కువ ఘనపరుస్తున్నాడు ఆయన. అంటే ఎంత గొప్పవాడో చూడండి. ఒకప్పుడు ఏమన్నాడు? ఇదిగో భూమి మీద నేను తప్పక వేరే దేవుడు లేడన్నాడు. యెహోవా నామం తప్పక ఏ నామం మీకు లేదు, ఉన్నవాడు నా అనువాడుని తప్పక ఇంకోటి లేడన్నాడు. కానీ కీర్తనల గ్రంథంలో ఆ ప్రాంతాల్లోకి వచ్చేసరికి సామెతల్లో చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చింది? నీవిచ్చిన వాక్యం, నీ నామమును కంటే నీవిచ్చిన వాక్యానికి ఎక్కువ కనపరుస్తున్నాడంట. తన నామమును కంటే కూడా తన వాక్యాన్ని కనపరిచాడు ప్రభు. వాక్యం ఎవరు? యోహాను సువార్త 1:17 రాయబడుతూ వచ్చింది. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్యాన్ని సంపూర్ణంగా మన మధ్య నివసించడానికి వచ్చాడంట. ప్రభు కనపరిచిన వాక్యం ఎవరు? యేసు ప్రభువారు. అర్థమవుతుందండి? అసలు యేసు ప్రభువారికి కలిగిన పేరు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. అది ఇప్పటివరకు మనకు రావాల్సిన మాట. యేసు ప్రభువారికి కలిగినటువంటి పేరు ఏంటా పేరు? రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడు, యాజకత్వం కలిగిన వాడు, చాలా పేర్లు ఉన్నాయి. మనల్ని కూడా అనేకులకి రక్షణ కొరకు ప్రభు వాడుకుంటున్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఇవట్లా ఇవన్నీ ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అంటే ఆయన కుమారుని యొక్క వాక్యంలో మనల్ని కూడా పాలిభాగస్తులుగా తండ్రి చేస్తున్నాడు. తండ్రి వాక్యంలో మనల్ని కూడా పాలిభాగస్తులుగా చేసి ఆ బిరుదు మనకిస్తున్నాడు, ఆ పేర్లు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం సిలువ కార్యం చేసామా? మనం సిలువలో చనిపోయామా? మరి సిలువలో చనిపోయిన అనుభవంలోకి మనం ఎట్లా వస్తున్నాం అంటే ఆ కుమారుడు చేసాడు, ఆయన రక్తంలో కడగబట్టుందో ఆ అనుభవంలోకి మనం వస్తున్నాం. ఇప్పుడు వాక్యం అనే అనుభవం కూడా మంద కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఆ దేవుని పేరు వాక్యమై ఉన్న పేరు యేసు ప్రభువారిని బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. వాక్యం ఎలాంటిది? ముత్యము కంటే విలువైనదంట. ఇప్పుడు మనం దేవుని దృష్టిలో ఎలా ఉంటాం? ముత్యముల కంటే కూడా విలువైన వారుగా. అంటే మనమని కాదు, ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులు సహోదర ప్రేమ కలిగిన వారు ఎలా ఉంటారంటే ముత్యముల కంటే విలువైన వారుగా ఉంటారు. చూడండి, ఒక సహోదర ప్రేమ ఉండటం ద్వారా దేవుని దృష్టిలో ఎంత ముత్యము కంటే విలువైన వారుగా ఉంటున్నారో చూడండి. అట్టి అనుభవం ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసుల్లో ఉంది. ఇదన్నమాట 3. 4వ మాటను చూద్దారండి. 4వ మాటను చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే ప్రభు ఇచ్చే ఆశీర్వాదం. మొట్టమొదటిగా ప్రభు ఇచ్చే బహుమానాలు అనుకోవచ్చు. ప్రభు ఏం చేస్తున్నాడు అనొచ్చు. ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులు ప్రభు ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా కొత్త పేరు ఇస్తున్నాడు. 2 దేవుని పట్టణం అంటే పరిశుద్ధమైనటువంటి పేరు ఇస్తున్నాడు. 3 వాక్యం యొక్క అనుభవంలో విలువైన వారుగా ప్రభు సిద్ధపరుస్తూ వస్తున్నారు వాళ్ళు. ఇంకా ప్రభు ఫిలదెల్ఫియాలో విశ్వాసులకు ఏం చేస్తున్నాడంటే 4వ మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది, నూతనమైన యెరూషలేము అనే పేరు ఇస్తున్నాడు. ఏం పేరు ఇస్తున్నాడు? నూతనమైన యెరూషలేము. నూతనమైన యెరూషలేము అంటే అర్థం ఏంటి? కూర్చో. నూతనమైన యెరూషలేము అంటే అసలు ఎలాంటిది? యెరూషలేము ఎలాంటిది దేవుని దృష్టిలో తెలుసా? దేవుడు ఒక మాట మాట్లాడుతూ వస్తాడు దావీదు గురించి. ఇదిగో నా నిమిత్తం, నా దాసుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణాన్ని నేను కాపాడుతానంటాడు. ఏ పట్టణాన్ని కాపాడుతున్నాడు? యెరూషలేముని. ఇంకా భక్తులు కూడా అంటాడు, యెరూషలేము కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేము కొరకు నేను ప్రార్థన చేయడం మరిచినేళ్ళ నా కుడి చేతన నేర్పడతానమును మరిచిద్దంట. అంటే మనం ఏం చేయాలా? యెరూషలేముని ప్రేమించాలా, యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము అంటే దేవుని దృష్టిలో దేవుని ద్వారా కాపాడబడుతుంది.
అంటే ఇంత గొప్పదైన యెరూషలేము కలిగినటువంటి బిరుదు ప్రభు మనకిస్తున్నాడు. మనల్ని కూడా యెరూషలేము కాపాడుతున్నాడు. ఇంకా 3 విషయాలు చెప్పడుతూ వచ్చింది. యెరూషలేముకి ఏం చేస్తున్నాడు? యెరూషలేముని ఎలా ప్రేమించాడు, మనల్ని కూడా అలా ప్రేమించాడు. ఇంకా యెరూషలేము కొరకు ప్రార్థించే జీవితాన్ని మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. వాడు కూర్చక్క కదలవాక. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెరూషలేముని కాపాడినట్టు మనల్ని కాపాడుతున్నాడు, యెరూషలేముని ప్రేమించినట్టు మనల్ని ప్రేమించాడు, యెరూషలేము కొరకు ప్రార్థన జీవితం అనేకులకు ఇచ్చినట్టు మనకు కూడా ప్రార్థన జీవితాన్ని ప్రవహిస్తూ వచ్చాడు. ఇక్కడ యెరూషలేము అంటే కూర్చో. కాబట్టి దేవుని మీకు తెలియదు అక్క, పిల్లల్ని అట్టగా ఉంచాలి, పెద్దోళ్ళు అట్టగా ఉండాలి, పిల్లలు కూడా అట్టగా ఉండాలి దేవుని మందిరంలో. దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, యెరూషలేము అంటే ఎలాంటిదంటే దేవుని ద్వారా కాపాడబడుతుంది, దేవుని ద్వారా ప్రేమించబడుతుంది. ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులు ఎలాంటి వారంటే సహోదర ప్రేమ కలిగిన విశ్వాసులు ఎలాంటి వారు? దేవుని ద్వారా ప్రేమించబడుతున్నారు, దేవుని ద్వారా కాపాడబడే వారు ఉంటారు. ఆ ధన్యత ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులు ప్రభు అనుగ్రహించాడు. మీరు ఆమెను గురించి ఆలోచిస్తే నేను వాక్యం చేయడం మానేస్తా. అది కాబట్టి ఏం చేస్తున్నాడు? 4వదిగా ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులకు ఏం చేశాడు? ప్రేమించాడు, వారిని కాపాడేవాడుకు ఉంటాడు. ఆ ధన్యత వారికి ఇస్తున్నాడు ప్రభు. ఎన్నో మాట ఇది? 4. 5వ విషయం చూద్దానండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. జయించువానిని చాలక్క. ఇక్కడ రాయబడిన 5వ మాట ఏంటంటే, ఇప్పటికి 4 విషయాలు చెప్పాం. మొదటిగా ఫిలదెల్ఫియాలో సహోదరి ప్రేమ కలిగిన విశ్వాసులకు ప్రభు ఏం చేస్తున్నాడు? మొదటిగా క్రొత్త పేరు ఇస్తున్నాడు, క్రొత్తదనం. 2 పరిశుద్ధ పట్టణం అని పేరు ఇస్తున్నాడు. 3 దేవుని వాక్యం కలిగిన అంటే అంత విలువిస్తున్నాడు. 4 నూతనమైన జీవితం. యెరూషలేం అంటే నూతనమైన జీవితం ఇచ్చి దాన్ని కాపాడుతున్నాడు, ప్రేమించేవాడు ఉన్నాడు, ప్రేమిస్తూ దాన్ని కాపాడుతున్నాడు. ఇక 5వదిగా చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట ఏమని రాయబడుతూ వచ్చింది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినటువంటి 5వ మాట ఏంటంటే, ఒక స్తంభముగా. అంటే ప్రభు ఏం చేస్తున్నాడు? రక్షించుకున్న ప్రభు, కాపాడుకున్న ప్రభు ఈ లోకంతో మనల్ని విడిచిపెట్టుకోకుండా దేవుని సన్నిధిలో ఒక పిల్లర్గా మనల్ని చేస్తున్నాడు. దేవుని మందిరంలో ఒక పిల్లర్గా, ఒక స్తంభంగా చేస్తున్నాడు. చూడండి, ఒక ఇల్లు కట్టుబడాలంటే ఏం కావాలా? పిల్లర్స్ కావాలి, అంటే స్తంభాలు కావాలి. అవును కదా? స్తంభాలు లేకపోతే ఇల్లు కట్టుకోగలుగుతామా? లేదు. అదే రీతిలో పరలోకంలో ఉన్న నూతనమైన యెరూషలేము అనే పట్టణం కట్టబడాలంటే ఏం కావాలా? పిల్లర్స్ కావాలి. ఈ పిల్లర్స్ ఎవరు? ఈ పునాదులు ఎవరు? ఈ స్తంభాలు ఎవరు? మనమే. మన విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు నూతనమైన యెరూషలేము అనే పట్టణాన్ని మన కొరకు కట్టుతున్నాడు. మన కొరకై కట్టేవాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పబడే మాట ఏంటంటే, 5వదిగా ఒక స్తంభం కంటే దేవుని సన్నిధిలో మనం నిలబెట్టుకునేవాడుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక స్తంభంగా చేస్తున్నాడు. అంటే మనం కదలకోకుండా, ఎటు ఏం చేయకోకుండా దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని ఘనపరిచేవాడుగా దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, దేవుని మందిరంలో అందరికీ పాలు పంపులు ఉంటాయి. దేవుని మందిరంలో అందరికీ పాలు పంపులు ఉంటాయి. రక్షణ పొందినవాడైనా పొందినవాడికైనా అందరికీ పాలు పంపులు ఉంటాయి. కానీ పరలోక రాజ్యంలో అందరికీ పాలు పంపులు ఉండవు, అందరికీ పౌరసత్వం లేదు, అందరికీ పాలు పంపులు లేవు. పరలోక రాజ్యంలో పాలు పంపులు ఎవరికి ఉందంటే విజయవంతమైన జీవితం కలిగిన వాడికే. విజయవంతమైన జీవితం, జయించేటటువంటి జీవితం కలిగిన వారికి పరలోకం పౌరసత్వం ఉంది, పరలోకంలో పాలు పంపులు ఉంటాయి. పరలోకంలో ఒక స్తంభంగా మనం చేయబడుతున్నామంటే విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితాన్ని కాపాడుకుంటేనే ఆ స్తంభం ఉండిద్ది. రక్షణ, మారుమనసు, బాప్తిసం పొంది విశ్వాసం అనుకుంటే ఉండదు ఆ స్తంభం. పునాదులతో కూడా పెళ్లిగించబడి బయటపడవేయబడింది. ఏమైంది? మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే ద్రాక్షావల్లిలో ఎండిపోయిన తీగలను ప్రభు ఏం చేశాడు? కట్ చేసి బయటపడేశాడు. దోతలు వచ్చి, పనివారు వచ్చి ఏం చేశారు? ఎత్తుకెళ్ళి పక్కన పడేసి కాల్ చేశాడు. రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందామనుకుంటే పరలోకానికి వెళ్దాం, అది ఒక భ్రమలో ఉన్నాం అంతవరకే. రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందినంత మాత్రం పరలోకం లేదు. పేరు జీవగ్రంథంలో రాయబడతా అనుకుంది, దాన్ని తుడిచిపెట్టడానికి కూడా అవకాశం ఉంది. రక్షణ, మారుమనసు, బాప్తిసమే కాదు, ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ కాపాడుకుంటూ ప్రభు మీద నమ్మకం, విశ్వాసంతో ఈ లోకయాత్ర ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడిన విశ్వాసకే పరలోక రాజ్యం. రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందినంత మాత్రం పరలోక రాజ్యం లేదు. మరలా చెబుతున్నాము, చెవి కలిగిన వారు వినును గాక. మరలా చెబుతున్నాం. ఎందుకంటే పరలోక రాజ్యం అన్నది రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందినంత మాత్రం లేదు.
నేను రక్షణ పొందే, నేను మారుమనసు, నేను బాప్తిసం పొందే, నేను విశ్వాసం అనుకుంటే భ్రమలో ఉండట్టే. పరలోక రాజ్యం లేదు. పరలోక రాజ్యం ఉండాలంటే రక్షణ, మారుమనసు, బాప్తిసంతో కూడి ఇంకేం ఉండాలంటే విశ్వాస జీవితం, సిద్ధపాటు, ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూడటం. ఇవన్నీ క్రైస్తవ జీవితంలో అన్ని విషయాల్లో సిద్ధపడి సహోదర ప్రేమ కలిగి ఉంటేనే పరలోక రాజ్యం ఉంది. ఇది ఎన్నో మాట? 5. ఐదవదిగా ఒక స్తంభముగా ప్రభు చేస్తున్నాడు. దేవుని రాజ్యములో చూడండి, ఇప్పుడు ఎల్షద్దాయి మందిరం ఉంది. ఈ మందిరంలో సభ్యుడిగా నేను చేయాలంటే చేయొచ్చు. ఎంతసేపు? నేను తీసుకెళ్ళి చెరువులో బాప్తిసం ఇచ్చామంటే ఒక సభ్యుడు అయిపోయినట్టే. సంఘంలో సభ్యుడు కాదా? అవునా కాదా? సభ్యుడివే. కానీ దేవుని రాజ్యంలో స్తంభంగా చేయాలంటే కుదరదు. అది అంత సులువైన పని కాదు. దేవుని రాజ్యంలో స్తంభముగా చేయబడాలంటే దానికి ఎంతో క్రైస్తవ జీవితం, సమర్పణతో కూడిన విశ్వాస జీవితం అవసరం. అటువంటి జీవితం కలిగిన వారు ఎక్కడున్నారు? దేవుని రాజ్యంలో ఒక స్తంభముగా. ఫిలదెల్ఫియాలో సహోదర ప్రేమ కలిగినటువంటి విశ్వాసులకి దేవుని రాజ్యంలో ఒక స్తంభంగా వారిని చేసేశారు. మనం వెళ్ళి ఏదో దేవుని చిత్తం అయితేలేండి వెళ్తామని నేను చెప్పను. దేవుని చిత్తం అయితే వెళ్తాం. ఒకవేళ దేవుని చిత్తమే మనం పరలోకానికి వెళ్తే ఇటు చూసుకుంటూ వెళ్తే నా పేరు ఎక్కడుంది, నా పేరు ఎక్కడుందంటే ఆ మధ్యలో కనపడుద్ది. ఏంటిది? ఏం కనపడుతుంది? ఫిలదెల్ఫియా స్తంభం. దాన్ని చూడంగానే అరే 7 నెలలు 8 నెలలు ధ్యానించిన వర్తమానం వీళ్ళ గురించేనా? వీళ్ళేనా ఫిలదెల్ఫియా వాళ్ళు అంటే? ఎంత బాగుంటారు, దేవుని మందిరంలో స్తంభంగా ఉంటారు. మరి నేను ఎక్కడో ఏ స్తంభంగా ఉన్నానో? మనం స్తంభాలుగా ఉంటాం? మన స్తంభాలుగా లేం. మనం రాళ్ళుగానే ఉండవు, గోడలో కట్టేటటువంటి రాళ్ళుగా ఉండం, స్తంభాలుగా లేం. స్తంభం ఏమో ఆ స్లాబ్ని అంతటిని నిలబెట్టిద్ది. గోడ ఏదో నామకార్థమే. పిల్లర్ లేకపోతే స్లాబ్ నిలబడిద్దా? గోడ లేకపోయినా స్లాబ్ నిలబడిద్ది, కానీ పిల్లర్ లేకపోతే స్లాబ్ నిలబడదు. పిల్లర్లేమో ఫిలదెల్ఫియాలో ఉంటే, ఫిలదెల్ఫియాలో ఉన్న సహోదర ప్రేమ కలిగిన వారు ఉంటే, మనం వెళ్ళి గోడలో ఉండే రాళ్ళలాగా ఉంటున్నాం. అంతే అక్కడ జరిగేది. ఫిలదెల్ఫియాలో విశ్వాసం చూస్తే ఆశ్చర్యపోతాం. వీళ్ళ సహోదర ప్రేమ కలిగింది, వీళ్ళైనా సహోదర ప్రేమ కలిగింది. నేను కూడా భూమి మీద ఉన్నప్పుడు సహోదర ప్రేమ కలిగితే ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులతో పాటు నేను కూడా ఉండేవాడిని కదా అని ఆ రోజు బాధపడతాం. అది బాధపడిన ఇంకా చేసేది ఏమి లేదు ఆ రోజు. కాబట్టి 5వ మాట, ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులకి దేవుని రాజ్యంలో నూతనమైన యెరూషలేములో ఒక స్తంభంగా దేవుడు చేస్తున్నాడు. ఎంత ధన్యత పొందారో చూడాడు. ఎలా పొందారు? ఇదంతా కానుకలు ఇచ్చా, సమర్పణ చేశా, దేవుని మందిరానికి దశంభాగాలు తెచ్చా, కలిగిందంతా అనుభవించా, పేరుని బట్టా, ప్రఖ్యాతం పెట్టా, గణపరుచుకునే దాన్ని బట్టా, నన్ను గణపరచు అన్నట్టు దేవుని గణపరచకుండా మనుషులు గణపరిచిన దాన్ని బట్టి అక్కడ దేవుని స్తంభంగా చేయబడ్డారా? మనుషులు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి ద్వారా గణపరచబడాలని చూస్తే అసలు దేవుని రాజ్యంలోనే ఉన్నాం. ఏమైంది? ఇవన్నీ కాదు అనుకుని వాళ్ళ సహోదరి ప్రేమ ఉంది. ఈ సహోదరి ప్రేమ ద్వారా మీరు విచిత్రం ఆలోచించండి. వాళ్ళు కష్టపడి చేసింది ఏం లేదు, సహోదరి ప్రేమ కలిగి ఉంటారు అంతే. ఆ ఒక్క సహోదరి ప్రేమను బట్టి ఏం చేయబడుతూ వచ్చింది? దేవుని ఆలయంలో స్తంభంగా చేయబడుతూ వచ్చారు. వాళ్ళు ఏం చేశారు? సహోదరి ప్రేమ కలిగి ఉంటారు అంతే. దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేయబడ్డారు. చూడండి, ఒక్క సహోదరి ప్రేమ కలిగి ఉంటుందారా దేవుని రాజ్యంలో స్తంభంగా చేయబడుతున్నామంటే ఎంత గొప్ప ధన్యత. కుర్చీలేము పండు, కొన్ని కుర్చీలేటు సిస్టర్స్ వైపు కుర్చీలేండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే ఏమని రాయబడుతుంది? దేవుని ఆలయంలో స్తంభంగా ఫిలదెల్ఫియాలో ఉండరు చేయబడ్డారు. అంటే వాళ్ళు ఎంత ధన్యత పొందారో చూడండి. జస్ట్ వాళ్ళు పొందిన అర్హత ఏంటంటే సహోదర ప్రేమ. ఆ ఒక్క సహోదర ప్రేమ, కొట్లాట్లు గొడవ లేకుండా ప్రేమ సమాధానం కలిగి ఉండే ఒక్క దాన్ని బట్టి దేవుని రాజ్యంలో స్తంభంగా చేయబడ్డారంట. ఎంత ధన్యత వాళ్ళు పొందారో చూడండి. ఇది ప్రభు చేస్తున్నటువంటి గొప్ప మేలు వారికి. ఇక 6వ విషయం, ప్రకటన గ్రంథం 3:12 వచనం. చాలా కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 6వ మాట ఏంటంటే ఇప్పటికీ 5 విషయాలు చెప్తూ వచ్చాం. మొదటిగా కొత్త పేరు, 2 పరిశుద్ధ పట్టణం అని పేరు, 3 వాక్యం అనే పేరు, 4 నూతనమైనటువంటి యెరూషలేము అంటే ప్రేమిస్తున్నాడు, కాపాడుకుంటున్నాడు, 5 ఒక స్తంభంగా చేస్తున్నాడు, 6వదిగా ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ రాయబడిన మాట వెలుపలకు పోకుండా కాపాడుకుంటున్నాడు. ఏమంటాడు? దానిలో నుండి చూడండి, ప్రకటన గ్రంథం 3:12 వచనంలో మరియు నా దేవుని పేరును పరలోకం నుండి నా దేవుని వద్ద నుండి దిగి వచ్చుతున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణం పేరు, నా క్రొత్త పేరు వారి మీద రాసేదను. రాసి దానికి ముంగడేమన్నాడు? ఇక మీదట ఎన్నటికి వెలుపలకి చూడండి, ఇక
పాపముతో పాలు పంపులు లేకుండా చేస్తున్నాడు ప్రభు. పాపముతో పాలు పంపులు లేకుండా. ఇప్పుడు మనం ఒక విషయం చెప్పమంటారా? ఇక్కడ మనం ఉండం, దేవుని మందిరంలో పరిశుద్ధంగా ఉండం. దేవుని మందిరాన్ని నుండి బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ ఉంటున్నాం? పాపపు లోకంలో ఉండం. సో ఇక్కడ దేవుని మందిరంలో ఉండం, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? పాపపు లోకంలో. అంటే ఎక్కడ పాలు పంపులు ఎక్కడ ఉంది? ఇది అయిపోయిన 1 గంట 2 గంటలో బాధతో అయితే ఇంకొక అరగంట కూర్చుంటాం. కూర్చున్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్తాం. ఎక్కడ ఉంటున్నాం? మళ్ళీ పాపపు లోకంలో జీవిస్తున్నాం. కానీ ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులకు ఇచ్చిన ధన్యత దేవుడు చేస్తుంది ఏంటంటే, ఒకసారి వాళ్ళు పరలోక రాజ్యానికి తీసుకొచ్చి వాళ్ళు నిలబెట్టిన తర్వాత బయటికి పోకుండా దేవుడు కాపాడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? బయటికే పోకుండా, వెలుపలకు పోడు అంటే అసలు పోకుండా దేవుడు కాపాడుకుంటున్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులు ఎలాంటి వారంటే, జస్ట్ చూడండి, ఈ 7 అంతల ఆశీర్వాదం వాళ్ళకి ఎలా వచ్చింది తెలుసా? వాళ్ళు ఏదో చేస్తేనో ఏదో దాన ధర్మాలు చేస్తే కాదు. జస్ట్ వాళ్ళు సహోదరి ప్రేమ కలిగి ఉన్నందుకే, సహోదరి ప్రేమ కలిగి వాక్యాన్ని గైకుంటున్నందుకే 7 అంతల ఆశీర్వాదం దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. 7 అంతల ఆశీర్వాదం. 1 క్రొత్త పేరు ఇస్తున్నాడు. 2 పరిశుద్ధత అనే పేరు, పరిశుద్ధమైన పట్టణం అని. 3 వాక్యం అని. 4 నూతనమైన యెరూషలేము అంటే నూతనమైన యెరూషలేము పేరిచ్చి దాన్ని కాపాడుకుంటున్నాడు ప్రభు ప్రేమిస్తూ. 5 ఒక స్తంభంగా ప్రభు చేస్తున్నాడు. 6వదిగా వెలుపలకు పోకుండా ప్రభు కాపాడుకుంటున్నాడు. అంటే ఒక మాట రాయబడుతూ వచ్చింది, దివారాత్రములు ఎవడును దాని మీదకి రాకుండా ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటున్నాను అన్నాడు. దేన్ని కాపాడుతున్నాడు? ద్రాక్ష తోటని. దేన్ని? ద్రాక్ష తోటని. ఇప్పుడు ద్రాక్ష తోట ఎవరు? మనమే. యేసుప్రభు వారు కాదక్క, మనమే. తోట మనము, తీగ ఆయన మెయిన్ తీగ. ఇప్పుడు ద్రాక్ష తోట మనమే. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాము? మనల్ని ఎక్కడ ఉంచుతున్నాడంటే నూతనమైన యెరూషలేములో ఉంచుతున్నాడు. అసలు నిజమైన ద్రాక్ష తోట ఎక్కడ ఉందంటే నూతనమైన యెరూషలేములో. 7 ద్రాక్ష తోట ఎలాంటిది? మంచి కాయలు పెట్టి ఎదురు చూస్తున్నాడు. ఏ కాయలు కాసింది? అది కారు ద్రాక్షాలు కాసింది. ఇప్పుడు పరలోక రాజ్యంలో నూతనమైన యెరూషలేములో కారు ద్రాక్షాలు లేవు. మరి ఏ ద్రాక్షాలు ఉన్నాయి నూతనమైన యెరూషలేములో? శ్రేష్టకరమైన ద్రాక్షకాయలు అక్కడ ఉన్నాయి. కారు ద్రాక్షాలని మొదటే తీసి, ఈ పండు మంచిదా కాదా, ఈ పండులో కారు ఉందా లేదా, ఈ పండులో చేదు ఉందా లేదా మొదటే ఏర్పరిచి, చేదు ఉండా వాటిని అన్నింటిని పక్కన పడేస్తున్నాడు. దేవదూతలు ఎత్తుకొచ్చి నరకంలో పడేస్తున్నాయి. మంచి ద్రాక్షకాయలు అన్నింటిని ఏం చేస్తున్నాడు? ఆయన వనంలోకి తీసుకెళ్తున్నాడు. కాబట్టి 6వదిగా ఇక్కడ చూస్తున్న మాట, ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులకు ప్రభు ఏం చేస్తున్నాడంటే వెలుపలకు పోకుండా వారిని కాపాడుకుంటున్నాడు. అంటే తనలోనికి వారిని తీసుకుంటున్నాడు. ఎక్కడ తీసుకుంటున్నాడు? తనలోకి. అదిగో ప్రభు అన్నాడు, ఎవడు నా యందు నిల్చుండో నేను ఎవరి యందు నిల్చుండో వాడు బహుగా ఫలించను అన్నాడు. ఇప్పుడు ఫిలదెల్ఫియాలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? క్రీస్తులోనికి వెళ్ళారు. ప్రభు ఇచ్చిన ధన్యత ఏంటంటే ఫిలదెల్ఫియాలో ఉన్న సహోదరి ప్రేమ కలిగిన వారిని తనలోనికి తీసుకుంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని బైబిల్ ఉంది. ఇప్పుడు ఫిలదెల్ఫియాలో ఉండేవారు ఎక్కడ ఉన్నారు? ఆయనకు వేరుగా లేరు. ఆయనకు వేరుగా ఉండేవాళ్ళు ఎవరు? సహోదరి ప్రేమ లేకుండా కోపాలు, ద్వేషాలు, అసూయలు, కొట్లాటలు, గుద్దులాటలు, బూతులు, ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుకునే వాళ్ళు, కోపదోపాలు కలిగిన వారందరూ కూడా, తిట్టుకునే వారందరూ కూడా ఆయనకు వెలుపట ఉండట్టే. సహోదర ప్రేమ అంటే ప్రేమానురాగాలు కలిగిన వారు ఎక్కడ ఉంటారు? క్రీస్తులో. అందుకంటాడు నాలో అంటున్నాడు. ఇప్పుడు సహోదరి ప్రేమ కలిగిన వారు ఎక్కడ ఉంటారు? క్రీస్తులో ఉంటారు. ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులు మనం వెతకాలంటే ఎక్కడ కనపడతారంటే ఈ లోకం మొత్తం వెతికినా కనపడరు. మరి ఎక్కడ ఉంటారు? క్రీస్తులో వెతికితే వాళ్ళు కనపడతారు. క్రీస్తులో వెతికితేనే ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులు కనపడతారు. ఇంకా ఎక్కడ కనపడరాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులు ఎక్కడ కనపడుతున్నారంటే క్రీస్తులోని మాత్రమే కనపడుతున్నారు. బయట కనపడుతున్నా. బయట మనం వాళ్ళని చూడాలనగానే వాళ్ళు కనబడటానికి కూడా లేదు. మనం అనుకోవచ్చు, అయ్యో ఫిలదెల్ఫియాలో ఉంటారు, ఎక్కడ ఉంటారు అనుకుంటే ఏడుంటారు? మనం లోకమంతా సంచారం చేసిన ప్రయోజనం లేదు. క్రీస్తులో వెతికితే ఆ క్రీస్తులో కనబడతారు ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులు. ప్రభు సహోదర ప్రేమ కలిగినటువంటి ఫిలదెల్ఫియా విశ్వాసుని తనలో దాచిపెట్టుకుంటూ వచ్చాడు. బయటికి వెళ్ళిపోకుండా ఏం చేశాడు? తన లోపడే దాచిపెట్టాడు. వెలుపటకి వెళ్ళిపోకుండా వారిని కాపాడుకుంటూ తనలో పెట్టుకుంటూ వచ్చాడు. ఇది 6. 7వ విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11 వచనం. ప్రకటన 3:11. ఏడో మాట ఏంటంటే ప్రభు ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులకు ఏం చేస్తున్నాడంటే కిరీటాన్ని ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కిరీటం. అంటే ఒక రకంగా చెప్పాలంటే బహుమానంతో కూడిన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు ప్రభు. ఏం చేస్తున్నాడు? బహుమానంతో కూడిన ఆశీర్వాదాన్ని ప్రభు ఇస్తున్నాడు. చూడండి ప్రభు వారు ఎంత గొప్పవాడంటే సహోదర ప్రేమ కలిగినటువంటి విశ్వాసులకి బహుమానంతో కూడిన ఆశీర్వాదం.
ఆశీర్వాదమేమో కిరీటము, బహుమానం ఏంటంటే, లేదా బహుమానం కిరీటం అనుకున్న ఆశీర్వాదం ఏంటంటే దేవుని రాజ్యం. యెహోవా వల్ల ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. నువ్వు బయట నిలవనేలా ఎక్కడ రాయబడుతూ వచ్చింది? వద్దులే, అక్క నేనే చెబుతా. ఆది కాండము యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా లోపలికి రమ్ము, నువ్వు బయట నిలవనేలా. చూడండి, ఆది కాండము మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఎలియాజరు గురించి రాయబడుతూ వస్తుంది. ఆది కాండము 24వ అధ్యాయం 31వ వచనం. యెహోవా లాబాను, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా. ఏమంటున్నాడు? లోపలికి రమ్ము. చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్ళేవాళ్ళు ఎవరు? ఆశీర్వదించబడిన వారు. ఎవరి ద్వారా ఆశీర్వదించబడుతున్నారు? దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారు పరలోక రాజ్యంలోకి వెళ్తున్నారు. చూడండి, ఆశీర్వాదంతో కూడిన బహుమానం ఎందుకన్నామంటే, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వాడు లోపలికి వస్తున్నాడు. వచ్చిన వ్యక్తికి ప్రభు ఏమిస్తున్నాడు? కిరీటం ఇస్తున్నాడు. అది బహుమానం. ఆశీర్వాదమేమో లోపలికి పిలుచుకోవటం. ఆశీర్వాదం అంటే దేనికంటే లోపలికి వెళ్ళటం, దేవునిలోకి వెళ్ళటం. దేవునిలోకి వెళ్ళటమే దేవుడిచ్చే ఆశీర్వాదం. దేవునిలోకి వెళ్ళిన తర్వాత కిరీటం పొందటం బహుమానం. చూడండి, ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులకి సహోదర ప్రేమ కలిగి ఉండటం ద్వారా, వాక్యాన్ని గైకోవడం ద్వారా వారి జీవితాల్లో ప్రభు ఏం చేస్తున్నాడు? వారి జీవితాలు ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదంతో కూడిన బహుమానం ఇస్తున్నాడు. మొదట ఆయనలోకి వారిని తీసుకుని వారికి బహుమానం అంటే కిరీటాన్ని అందిస్తున్నాడు. ప్రభు ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసులకు ఏం చేస్తున్నాడు అంటే 7 అంతల ఆశీర్వాదం. ఈ మాట చెప్పి ఆరాధనలోకి వెళ్దాం. మొదటిగా ఫిలదెల్ఫియాలో ఉన్న వారికి ఏం చేస్తున్నారు? ప్రభు క్రొత్త పేరు ఇస్తున్నాడు. 2 క్రొత్తదనం ఇస్తున్నాడు. 2 పరిశుద్ధత అనేటువంటి దేవుని పేరు ఇస్తున్నాడు. 3 వాక్యమైన పేరు ఇస్తున్నాడు, అంటే విలువిస్తున్నాడు. 4 నూతనమైన యెరూషలేము అనే పేరు. ఆ నూతన యెరూషలేముని ఏం చేస్తున్నాడు? ప్రభు ప్రేమిస్తున్నాడు, కాపాడుకుంటున్నాడు. విశ్వాసం కూడా అలాగే కాపాడుకున్నాడు, ఫిలదెల్ఫియాలో కాపాడుకుంటున్నాడు. 5 ఒక స్తంభంగా చేస్తున్నాడు, అంటే దేవుని సన్నిధిలో ఒక స్థిరత్వం మనకిస్తున్నాడు. 6 వెలుపలకు పోకుండా ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయనలోనే దాచిపెట్టుకుంటున్నాడు. క్రీస్తులోనే ఫిలదెల్ఫియాలో ఉన్న విశ్వాసుని, వాక్యాన్ని గైకుంటూ దేవుని సహోదర ప్రేమ కలిగిన వారిని ఆయనలో దాచిపెట్టుకున్నాడు. 7వదిగా ఏం చేస్తున్నాడు? బహుమానంతో కూడిన, ఆశీర్వాదంతో కూడిన బహుమానం ఇస్తున్నాడు. ఆశీర్వాదం ఏమో లోపలికి వెళ్ళటం, దేవుని రాజ్యంలోకి వెళ్ళటం ఆశీర్వాదం. దేవుని రాజ్యంలోకి వెళ్ళిన విశ్వాసికి కిరీటం ఇవ్వటమే బహుమానం. ఇది ఎవరికి ఇస్తున్నాడు? ఫిలదెల్ఫియాలో వాక్యాన్ని గైకుంటూ సహోదర ప్రేమ కలిగిన విశ్వాసులు ప్రవేశిస్తున్నాడు. అట్టి ఆశీర్వాదాలు, అట్టి బహుమానాలు, 7 అంతల అనుభవం. కొత్త పేరు, పరిశుద్ధ పేరు, వాక్యానికి విలువ ఇచ్చినట్టు మనకి. ఇంకా 4వదిగా నూతనమైన యెరూషలేము అనేది ఒక స్తంభంగా చేయటం కానీ, ఇంకా వెలుపలకు పోకుండా ఆయనలో దాచిపెట్టుకోవడం కానీ, ఇంకా బహుమానంతో కూడిన ఆశీర్వాదం, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ కార్యం ద్వారా మనకి ఇవన్నీ అనుగ్రహించబడుతున్నాయి. ఫిలదెల్ఫియాలో ఉన్న సహోదరులకు ఎట్లా అనుగ్రహించబడినాయో అదే రీతిలో మనకు కూడా ఇవి వాళ్ళకి మాత్రమే కాదు, వాళ్ళ వరకే పర్మనెంట్ కాదు, మనకు కూడా దేవుడు ఇస్తున్నాడు. మనల్ని ఎలా చేస్తున్నాడు? ఫిలదెల్ఫియా యొక్క అనుభవంలో తీసుకొస్తున్నాడు. మనల్ని కూడా తీసుకొచ్చి 7 అంతల ఆశీర్వాదాలు ప్రభు సిలువ కార్యం ద్వారా, ఆ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆ ప్రభు మన కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన అనుభవం ద్వారా 7 అంతల ఆశీర్వాదాలను ప్రభు మనం తీసుకొస్తున్నాడు. ఇటు 7 అంతల ఆశీర్వాదాలను ప్రభు మనం తీసుకొచ్చి ఇటు గొప్ప ధన్యతలు మనకు కూడా చేస్తున్నందుకు, ఫిలదెల్ఫియా చేసిన దేవుడే మనకు కూడా చేస్తున్నందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. ఆరాధనలో ప్రవేశించే మునుపు నిలవబడే పాట పాడుకుందాం.